హైదరాబాద్లో మెట్రో రెండో దశ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 8న పాతబస్తీలో మెట్రో రెండో దశకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. మొత్తం 70 కిలోమీటర్లలో కొత్త రైలు మార్గం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న పాతబస్తీలో రెండో దశకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలుపెట్టనున్నారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా మధ్య 4 స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది. రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలను నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రూట్ మ్యాప్లను ఖరారు చేసింది. ఇక ఇందులో భాగంగా ఈ నెల 8న రెండో దశలోని 5.5 కిలోమీటర్ల మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రస్తుతం మెట్రో రైలు 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. కొత్తగా నిర్మించే 5.5 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్నుమాకు చేరుకోవచ్చు. కారిడార్ 4, 5, 6, 7 మార్గాల్లో రూట్ మ్యాప్ను సిద్ధం చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడనేది వెల్లడించాల్సి ఉంది.